గోధుమ గడ్డి గురించి చాలాసార్లు వినే ఉంటారు. ఇది ఎక్కడైనా సులభంగా దొరికే కూరగాయ, పండు కాదు. గోధుమ మొక్క, గోధుమ నుంచి తాజాగా మొలకెత్తిన ఆకులు. ఇది సాధారణ గడ్డిని పోలి ఉంటుంది. అందుకే దీనిని గడ్డి అని పిలుస్తారు. అయితే దాని పోషక విలువలు, ప్రయోజనాలు మాత్రం ఔషధ మూలికల కంటే అధికం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైద్య రంగంలో గోధుమ గడ్డి అనేక ఆరోగ్య ప్రయోజనాలు నిండి ఉన్న ఔషధ నిధిగా పిలుస్తారు. వీట్ గ్రాస్ లో అనేక విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, ముఖ్యమైన ఎంజైమ్లు ఉన్నాయి. అందుకే దీనిని క్యాన్సర్ నిరోధక ఏజెంట్ గా పిలుస్తారు. ఇందులో ఇనుము, మెగ్నీషియం, కాల్షియం, అమైనో ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. గోధుమ గడ్డిలోని పుష్కలాలు శరీరంలోని మలినాలు, టాక్సిన్స్ ను తొలగిస్తాయి. గోధుమ గడ్డి రసం తాగడం వల్ల నోటి క్యాన్సర్ కు కారణమైన కణాలను 41% తగ్గించవచ్చని NCBI అధ్యయనం పేర్కొంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం గోధుమ గడ్డి రసం తాగడం వల్ల 3 రోజుల్లో లుకేమియా కణాలు అంటే రక్త క్యాన్సర్ కణాలు 65% తగ్గాయని టెస్ట్ ట్యూబ్ అధ్యయనంలో తేలింది. క్యాన్సర్ కణాలను నివారించడం, తగ్గించడంతో పాటు గోధుమ గడ్డి రసం తాగడం వల్ల దంతక్షయం నివారించవచ్చు. అధిక రక్తపోటు తగ్గుతుంది. ఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. జలుబుకు చికిత్స చేయవచ్చు. వికారం నుండి ఉపశమనం పొందవచ్చు. ఇటీవల సంవత్సరంలో గోధుమ గడ్డి అపారమైన ప్రజాదరణ పొందింది. ఎందుకంటే ఇది అనేక వ్యాధుల్ని నివారించడానికి, జీవక్రియ శక్తిని పెంచడానికి, క్యాన్సర్ కణాలను తొలగించడానికి, బరువు తగ్గడానికి, రక్తంలో చక్కెర స్థాయి, రక్తపోటును నియంత్రించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ ఒక ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధి. గోధుమ గడ్డి క్యాన్సర్ కణాలను నిరోధించి తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. గోధుమ గడ్డిని ఉపయోగించడం వల్ల క్యాన్సర్ ను సైతం నివారించవచ్చు అంటున్నారు నిపుణులు. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.